పిమ్మట హెబెరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకుని సుత్తె చేత పట్టుకుని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతని అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా అతడు చచ్చెను. బారాకు సీసెరాను తరుముచుండగా యాయేలు అతనిని ఎదుర్కొన వచ్చి, రమ్ము, నీవు వెదుకుచున్న మనుష్యుని నీకు చూపించెదనగా అతడు వచ్చినప్పుడు సీసెరా చచ్చి పడి ఉండెను. ఆ మేకు అతని కణతలలో నుండెను. ఆ దినమున దేవుడు ఇజ్రాయేలీయుల ఎదుట కనాను రాజైన యాబీనును అణచెను. తరువాత వారు కనాను రాజైన యాబీనును సంహరించు వరకు ఇజ్రాయేలీయుల చెయ్యి కనాను రాజైన యాబీనుకు విరోధముగా అంతకంతకు హెచ్చుచూ వచ్చెను. న్యాయాధిపతులు 5వ అధ్యాయము. ఆ దినమున దెబోరాయు అబోనీయము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి. ఇజ్రాయేలీయులలో యుద్ధశాలులు ధైర్యముగా కనుపరిచిరి. ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి. యెహోవాను స్తుతించుడి. రాజులారా వినుడి, అధిపతులారా ఆలకించుడి. యెహోవాకు గానము చేసెదను. ఇజ్రాయేలు దేవుడైన యెహోవాను కీర్తించెదను. యెహోవా, నీ శేయీరు నుండి బయలుదేరినప్పుడు, ఏదోము పొలము నుండి బయలుదేరినప్పుడు భూమి వణికెను. ఆకాశము నీళ్లను కురిపించెను, మేఘములను వర్షించెను. యెహోవా సన్నిధిని కొండలలో నుండి ప్రవాహములు వచ్చెను. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని సీనాయిలో నుండి ప్రవాహములు వచ్చెను. ఆనాతు కుమారుడైన షవ్గూరు దినములలో, యాయేలు దినములలో రాజమార్గములు ఎడారులయెను. ప్రయాణస్తులు చుట్టు త్రోవలలో నడిచిరి. ఇజ్రాయేలీయులు అధిపతులు లేకపోయిరి. దెబోరా అను నేను రాకమునుపు, ఇజ్రాయేలీయులలో నేను తల్లిగా నుండకమునుపు వారు లేకపోయిరి. ఇజ్రాయేలీయులు కొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చెను. ఇజ్రాయేలీయులలో 40,000 మందికి ఒక కేడెమే గాని ఈటెయే గాని కనబడలేదు. జనులలో ఇజ్రాయేలీయుల అధిపతులు సంతోషముగా సిద్ధపడిరి. వారి యందు నాకు ప్రేమ కలదు. యెహోవాను స్తుతించుడి. తెల్లగాడిదలు నెక్కువారులారా, తివాసుల మీద కూర్చుండువారులారా, త్రోవలో నడుచువారులారా, ఈ సంగతి ప్రకటించుడి. విలుకాండ్ర ధ్వనికి దూరముగా నుండువారు, నీళ్లు చేదుకొను స్థలములలో నుండువారు యెహోవా నీతి క్రియలను ప్రకటించెదరు. ఇజ్రాయేలీయుల గ్రామములలో ఆయన జరిగించు నీతి క్రియలను వారు ప్రకటించెదరు. వినుటకై యెహోవా జనులు ద్వారములలో కూడుదురు. దెబోరా మేలుకొనుము, మేలుకొనుము. దెబోరా మేలుకొనుము, మేలుకొనుము. బారాకు కీర్తన పాడుము. అబోనీయము కుమారుడా లెమ్ము, చెరపట్టిన వారిని చెరపట్టుము. ప్రజల వీరులలో శేషించిన వారును కూడి వచ్చిరి. శూరులలో యెహోవా నాకు సహాయము చేయవచ్చెను. అమాలేకీయులలో కాపురమున్న ఎఫ్రామీయులను, నీ తరువాత నీ జనులలో బెన్యామీయులను, మాకీరు నుండి న్యాయాధిపతులను, జెబూలూనీయుల నుండి నాయకదండము వహించువారును వచ్చిరి. ఇశ్శాఖారీయులైన అధిపతులు దెబోరాతో కలిసి వచ్చిరి. ఇశ్శాఖారీయులను బారాకును అతివేగమున లోయలోనికి చొరబడిరి. రూబేనీయుల కాలువల యొద్దకు జనులకు గొప్ప హృదయాలోచనలు కలిగెను. మందల యాయీలను వినుటకు నీ దొడ్ల మధ్యను నీవేళ నివసించితివి. రూబేనీయుల కాలువల యొద్ద జనులకు గొప్ప యోచనలు కలిగెను. గిలాదు యొర్దాను అద్దరిని నిలిచెను. దానీయులు ఓడల దగ్గర ఏల నిలిచిరి. ఆషేరీయులు సముద్ర తీరమున తమ అఖాతముల యొద్ద ఏల నిలిచిరి. జెబూలూనీయులు మరణభయము లేక ప్రాణము తృణీకరించుకొనిన జనము. నఫ్తాలీయులు భూమి మెట్టల మీద ప్రాణము తృణీకరించిరి. రాజులు వచ్చి యుద్ధము చేసిరి. మెగిద్దో కాలువల యొద్దనున్న తానాకులో కనాను రాజులు యుద్ధము చేసిరి. వెండి లాభము వారు తీసుకొనలేదు. నక్షత్రములు ఆకాశం నుండి యుద్ధము చేసెను. నక్షత్రములు తమ మార్గములలో నుండి సీసెరాతో యుద్ధము చేసెను. కీషోను వాగు వెంబడి, పురాతనపు వాగైన కీషోను వెంబడి వారు కొట్టుకొని పోయిరి. నా ప్రాణమా, నీవు బలము పూని సాగుము. గుర్రముల డెక్కలు శూరులను తొక్కెను. గుర్రములు ఎగసి శూరులను తొక్కెను. యెహోవా దూత ఇట్లనెను, మేరోజును శపించుడి, దాని నివాసుల మీద మహాశాపము నిలుపుడి. యెహోవా సహాయమునకు వారు రాలేదు. బలిష్ఠులతో కూడి యెహోవా సహాయమునకు వారు రాలేదు. కయీనీయుడైన హెబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెన నొందును. గుడారములలో నుండును. స్త్రీలలో ఆమె దీవెన నొందును. అతడు దాహమడిగినను ఆమె పాలు తెచ్చి ఇచ్చెను.
సర్దారులకు తగిన పాత్రతో మేగడ తెచ్చి ఇచ్చెను. ఆమె మేకును చేత పట్టుకొనెను. పనివాని సుత్తెను కుడి చేత పట్టుకొని సిసెరాను కొట్టెను. వాని తలను ఆమె పగులగొట్టెను. ఆమె అతని తలను సుత్తెతో కొట్టగా అది పగిలెను. అతడు ఆమె కాళ్ళ యొద్ద కుంగిపడెను, పరుండెను. ఆమె కాళ్ళ యొద్ద కుంగిపడెను. అతడు ఎక్కడ కుంగెనో అక్కడనే పడి చచ్చెను. సిసెరా తల్లి కిటికీలో నుంచి చూచెను. అల్లిక కిటికీలో నుంచి చూచి కేకలు వేసెను. రాక అతని రథము తడవు చేయనేలా, అతని రథముల చక్రములు ఆలస్యము చేయనేలా ఆమె యొద్దనున్న వివేకము గల రాజకుమార్తెలు ఈలాగునే ఉత్తరమిచ్చిరి. ఆమె తనకు తాను మరలా ఇట్లనుకొనుచుండెను, వారికి దొరికెను గదా, దోపిడి సొమ్ము పంచుకొనుచున్నారు గదా, యోధులందరూ తల యొక్క స్త్రీని తీసుకొందురు, 2 స్త్రీలు వారికి దొరుకుదురు. సీసెరాకు రంగు వేయబడిన వస్త్రం ఒకటి దోపుడు సొమ్ముగా దొరుకును, రంగు వేయబడిన విచిత్ర వస్త్రం ఒకటి దోపుడుగా దొరుకును. 2 వైపులా రంగు వేయబడిన విచిత్రమైన వస్త్రము దోచుకొనిన వారికి మెడలకు తగిన వస్త్రం ఒకటి దొరుకును. యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాడిరి. తరువాత దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా నుండెను.